హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ది రాజా సాబ్ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యిందనే రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అది నిజమా కాదా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరియు మన డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ తరపు నుంచి డైరెక్టర్ మారుతి గారికి ఒక స్వీట్ వార్నింగ్ లేదా ఒక రిక్వెస్ట్ లాంటిది ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ముందుగా ది రాజా సాబ్ మూవీ అనేది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యిందని సోషల్ మీడియాలో రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అది నిజమో అబద్ధమో తెలియక ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా భయపడ్డారు. ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసిన ఈ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందని రూమర్స్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ముందుగా ఏప్రిల్ 10, 2025న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ విఎఫ్ఎక్స్ కారణంగా మరియు డార్లింగ్ ప్రభాస్ గారి డేట్స్ కారణంగా డిలే అవుతూ వచ్చింది. అందుకు గాను మళ్ళీ డిసెంబర్ 5, 2025న పోస్ట్పోన్ చేశారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు. కానీ మూవీ వర్కర్స్ జీతాలు పెంచాలని ధర్నాలు చేసిన కారణంగా ఈ మూవీ మళ్ళీ డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా జనవరి 9, 2026న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరలా జనవరి 9, 2026 నుండి పోస్ట్పోన్ అయ్యిందని రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఈ రూమర్స్కి చెక్ పెట్టేలా నిన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ది రాజా సాబ్ మూవీ అనేది ఖచ్చితంగా జనవరి 9, 2026న థియేటర్స్లో రిలీజ్ అవుతుందని స్పష్టంగా వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. ఈ ప్రెస్ నోట్లో ఈ మూవీ యొక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు మరియు ఎలాంటి డిలే లేకుండా హై టెక్నికల్ స్టాండర్డ్స్తో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మూవీ యొక్క ప్రమోషన్ అనేది త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. దీనిని బట్టి ది రాజా సాబ్ మూవీ అనేది ఖచ్చితంగా జనవరి 9, 2026న వస్తుందని ఫిక్స్ అయిపోవాలి. అయితే డైరెక్టర్ మారుతి గారికి స్వీట్ వార్నింగ్ అనేది ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే మన డార్లింగ్ ప్రభాస్ గారి గత 2 సినిమాలు సలార్, కల్కి 2898 ఏడి 2 ఒకదానికి మించి ఒకటి బ్లాక్ బస్టర్లు అయిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే 2 సినిమాలు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్లో బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచాయి. మరియు ఆ 2 సినిమాలు ప్రభాస్ గారి స్టార్డమ్ను, గ్రాఫ్ను మరో స్థాయికి పెంచాయి. ఆ మూవీస్ తర్వాత ప్రభాస్ గారు చేసే సినిమా గురించి ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఆ స్టార్డమ్ను తగ్గట్లు ది రాజా సాబ్ మూవీ అనేది హైప్ పెంచలేకపోయింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ హైప్ను అంతలా పెంచలేకపోయింది. పోస్టర్స్ అనేది చాలా బాగున్నాయి, కానీ హైప్ అనేది పెరగట్లేదు. డైరెక్టర్ మారుతి గారు సినిమాలు చూసుకుంటే ఈ రోజుల్లో ప్రేమ కథా చిత్రం, భలే భలే మగాడి ఓయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే ఈ మూవీలు అనేది ఒకదానికి మించి ఒకటి హిట్ అయ్యాయి. కానీ గత సినిమాలు మంచి రోజులు వచ్చాయి, పక్కా కమర్షియల్, బాబు బంగారం మూవీస్ అనేవి అంతలా పర్ఫామ్ చేయలేకపోయాయి. పక్కా కమర్షియల్ మూవీ మీద అంచనాలు ఉన్నా అంచనాలకు తగ్గట్లు అందుకోలేకపోయింది. అందువల్ల డైరెక్టర్ మారుతి గారి మీద ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొంచెం భయపడుతున్నారు. మారుతి గారు ఒక మంచి టాలెంటెడ్ డైరెక్టర్. ప్రభాస్ గారి ది రాజా సాబ్ మూవీతో తనేమిటో నిరూపించుకునే అద్భుతమైన సమయం లభించింది. ఆ నమ్మకాన్ని డైరెక్టర్ మారుతి గారు కాపాడుకోవాలి. మన తరపు నుంచి డైరెక్టర్ మారుతి గారికి రిక్వెస్ట్ ఏమిటంటే, 2 భారీ బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీ యొక్క రన్ టైం, విఎఫ్ఎక్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి. మరియు ఫస్ట్ హాఫ్ అనేది స్లోగా, సెకండ్ హాఫ్ అనేది ఇంట్రెస్టింగ్గా కాకుండా ఫస్ట్ హాఫ్ మరియు సెకండ్ హాఫ్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చూసుకోమని విజ్ఞప్తి. మంచి అవుట్పుట్ వస్తే మాత్రం బాలీవుడ్లో ఈ మూవీ ప్రపంచం సృష్టిస్తుంది. బాలీవుడ్ వాళ్ళ ఫేవరెట్ జానర్ కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయమని కోరుకుంటున్నాము. ది రాజా సాబ్ మూవీ కూడా డార్లింగ్ ప్రభాస్ గారి కెరీర్లో మరో 1000 కోట్ల సినిమా ఇచ్చే బాధ్యత డైరెక్టర్ మారుతి గారి పైన ఉంది. అవుట్పుట్ మంచిగా ఇస్తే ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి మరో 1000 కోట్ల సినిమా ఖచ్చితంగా అందిస్తారు. ఎంతోమంది కొత్త యూట్యూబర్స్కు మీ యొక్క సపోర్ట్ ఇచ్చి ఆదుకుంటున్నారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ కోసం, ప్రేక్షకుల కోసం నేను కూడా కష్టపడి ఇప్పుడిప్పుడే నేర్చుకొని వీడియోస్ చేస్తున్నాను. అలాగే నన్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరియు మీ తరపు నుంచి ఏమైనా చేంజెస్ చేసుకోమని, అడ్వైజెస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.